ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్ళినట్టయితే కనుక పలు మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘాలు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పసిపిల్లలు మహిళలపై జరుగుతున్న హింస నేరాలను అత్యాచారాలను అరికట్టాలని మహిళలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని రిలే నిరాహార దీక్షలో పలువురు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పసిపిల్లలకు ఓటు హక్కు లేదని చిన్నచూపు చూస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు। వీఐపీలు చనిపోయినప్పుడు వెళ్లి ఓదార్చిన పెద్దలు పసిపిల్లలపై మహిళలపై జరుగుతున్న అఘాత్యాలకు ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు। ఇప్పటికైనా వెంటనే స్పందించి శిక్షలు అమలు చేయకపోతే రిలే నిరాహార దీక్ష కొనసాగించడమే కాకుండా మేమే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మహిళా సేన సమితి ఫౌండర్ సంధ్యాలక్ష్మి, అనురాధ ఫౌండేషన్ ఫౌండర్ అనురాధ గౌడ్, హెచ్ఎస్ఎస్ ప్రెసిడెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు ఆ బిడ్డలైనా పొట్టన పెట్టుకుంటున్నారంటే ఇలాంటి తెలంగాణకు దండం పెడుతున్నాము। దయచేసి సీఎం గారు కానీ మిగతా వాళ్ళందరూ స్పందించి మాకు మా బిడ్డలను రక్షించుకునేటట్టు మాకు ధైర్యం చెప్పాలి। మీరు దర్జాగా రోడ్డు మీద తిరుగుతారు అని చెప్పిన మహాత్మా గాంధీ చెప్పాడు, ఏ రోజైతే ఆడది 12 గంటల రాత్రి అర్ధరాత్రి దర్జాగా తిరగలుగుతుందో ఆ రోజు స్వాతంత్రం వచ్చిందన్నారు। కానీ మన తెలంగాణ వచ్చినాక ఉన్న మహిళలను కూడా కూడబెట్టుకునే పూడ్చిపెట్టే ప్రభుత్వాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాము। దయచేసి అన్న స్పందించండి। మిమ్మల్ని విమర్శించాలని కాదు, కాకపోతే మాకు మా బిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది। రోడ్డు మీద నడవాలా చావాలా, బయటనే ఉండాలా। మేము బయటకు వెళ్ళి పనులు చేసుకుంటేనే మా పొట్ట గడుస్తుందన్నా। మేము రాజకీయ నాయకులం కాదు, మేము స్వచ్ఛంద సంస్థలు। మా పిల్లలు చిన్న కార్పొరేట్ స్కూల్లో చదవట్లేరు, అసలు పక్కింట్లోకి పంపించడానికి కూడా మాకు ఇప్పుడు ధైర్యం అవ్వట్లేదంటే డైలీ రోజు ఒకటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి। ఇవన్నీ గమనించి కూడా ప్రభుత్వం ఎందుకు నోరు మెదపట్లేదు, మాకు ఎందుకు పోలీస్ ప్రొటెక్ట్ ఇవ్వట్లేదు, మాకెందుకు ఆ రేపిస్ట్ ముండా నా కొడుకులను మాకు అప్పచెప్పండి, మేము వాళ్ళ తాటా తీస్తామన్న। ఇంకొక బిడ్డకు ఈ రోజు కూడా జరిగిందన్న। దయచేసి తప్పకుండా అందరు గమనించాల్సిన విషయం, ఈ రోజు కూడా ఇన్సిడెంట్ కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి। ఇవి ఆపాలి అంటే మాకు రైట్స్ ఇవ్వండి, మా మహిళా సంఘాలకు రైట్స్ ఇవ్వండి। ఒక్కొక్క నా లంచా కొడుకును రేపిస్ట్ ముండా కొడుకులను చీర్చి చెండాలి నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలా పెడతాం। దయచేసి అందరూ స్పందించాలని కోరుతున్నాము। ఇక్కడ జరుగుతున్న చిన్న పిల్లల మహిళల కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో తప్పక ప్రతి ఒక్కరు రోడ్డు మీద చూసుకుంటూ పోవడం, సెల్ఫీలు తీసుకోవడం కాదన్నా, వచ్చి ఉద్యమంలో పాల్గొని దయచేసి మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము। ఈరోజు ఏదే గత 20-25 రోజుల వ్యవధిలో మనం చూస్తున్నామో హన్మకొండలో ఫస్ట్ 9 నెలల పాప ప్రపంచ దేశంలో కూడా ఎక్కడ జరగలేని ఈ యొక్క హత్య, దాని తర్వాత ఇప్పటి వరకు 9-10 హత్యలు జరుగుతూనే ఉన్నాయి। అంటే ఈ యొక్క దీనికి మూల కారణం ఏంటంటే ఏదైతే ఒక డాక్టర్ మనకు జ్వరం వచ్చినా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి ట్రీట్మెంట్ చేయడండి, ఆ యొక్క రోగము దాని యొక్క మూలాన్ని కనుక్కొని టెస్టులు చేసి దాని మూలాన్ని నిర్మూలించడానికి ట్రీట్మెంట్ ఇస్తాడు। అలాగే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంపల్సరీ ఇలాంటి యొక్క హత్యలకు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ మద్యపానాన్ని నిర్మూలించాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే స్లమ్ ఏరియాల్లో బీభత్సంగా వాళ్ళకు ఒక ఎలాంటి నిబంధనలు లేకుండా అడుగడుగున ఈ యొక్క మద్యపాన యొక్క షాపులు పెట్టడము, తర్వాత బెల్ట్ షాపులు పెట్టడము, ఈరోజు ప్రభుత్వము 11 నుంచి 12 గంటల వరకు పార్లకు పర్మిషన్ ఇవ్వడము, అది ఎవరైతే యూత్ ఉన్నారో మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని సేవించడము। దాంతోపాటు ఏదైతే ఒకప్పుడు హైటెక్ సిటీ లాంటి బంజారాహిల్స్ జూబ్లీస్ లాంటి ఉండే డ్రగ్స్ను కూడా ఈరోజు ఏదైతే అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాలు కూడా వ్యాపించిందంటే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఎంత అయితే నిఘా ఉన్నదో, ఎంతైతే పనిచేస్తున్నదో దీనికి నిదర్శనము। ఒకటి బంగారు తెలంగాణ చెప్పుకునే దాంట్లో బంగారు లాంటి మా యొక్క ఆడబిడ్డలను పట్టణ పెట్టుకోవడము ఎలాంటిది అవుతుంది। మనము తెలంగాణ వచ్చిన తర్వాత తల్లి తెలంగాణ చెప్పి పూజిస్తున్నాము। తల్లి తెలంగాణ అంటే ఈ యొక్క తెలంగాణలో నివసించే మహిళలు ఆడపిల్లలు వాళ్ళు తల్లి తెలంగాణ కిందికి రారా? ఇప్పుడు మనము భరత్ మాత అని చెప్పేసి అనుకుంటాము, అక్కడ కేంద్రంలో భరత్ మాత, ఇక్కడ తెలంగాణ తల్లి, ఇలాంటి యొక్క చారిటబుల్ ట్రస్ట్ నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను। ఆడపిల్లలకి ఎన్నో విధాలుగా మేలు సేవలు అందిస్తున్నాను, కానీ ఇది చేయలేని సేవ, ఇది ఎట్లా చేస్తాము? న్యాయం తీసుకుని రావాలి। ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఖండించడానికి ముందుకు రావాలని డిసైడ్ అయ్యాము। అందుకోసమని ఈరోజు మేము రోడ్ల మీదకి రావడం జరిగింది। ఎందుకంటే ఆ 9 నెలల పసిపాపకి రేపటం జరిగిన దగ్గర ఇంతవరకు ఎటువంటి శిక్ష అతనికి అనుభవించడానికి అతన్ని మంచిగా జైల్లో పెట్టి ఫుడ్ పెడుతున్నారు, శిక్ష వేయాలి। అతన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉరిగియండి, ఒకళ్ళని చూసి మిగిలిన మగవాడు ఎవరైనా సరే పసిపిల్లలకి జోలికి రాకుండా ఉంటాడని మేము గవర్నమెంట్ అడుగుతున్నాం।
అన్న కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాము, ఆడపిల్లలకి ప్రొటెక్షన్ ఎక్కడన్నా? మీరు పథకాలంటూ ఇస్తున్నారు, మీరు ఇచ్చే పథకాలు దేనికోసం ఇస్తున్నారు? ఆడపిల్లల్ని సంఖ్యా పథకం అంటున్నారు, కళ్యాణ పథకం అంటున్నారు, వాళ్ళ చదువులకి పథకాలు అంటున్నారు. అసలు ఆడపిల్ల అనేది ఈరోజు భూమి మీద ఉంటేనే కదన్నా మీరు ఇచ్చే పథకాలు ఉపయోగపడేది. అలాంటి ఆడపిల్లలు మీరు ప్రొటెక్ట్ చేయకుండా ఆడపిల్లకి జరిగిన దానికి బయటకు వచ్చి మీరు ఏ రియాక్షన్ ఇవ్వకపోయేది. వారం రోజుల నుండి రోజు ఒకటి వింటున్నాము అత్యాచారం. 6 నెలల పిల్ల, 7 నెలల 4 సంవత్సరాల పాప, ఏంటన్నా ఇది? మీరు మొక్కలన్నా సరే మీ ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అవుతున్నారు అన్నారు. మేము మహిళలు ఎంతమంది బయటకు వస్తున్నాము? మీ ట్విట్టర్లో కాదన్నా పబ్లిక్గా ఏం జరుగుతుందో చూడండి. మహిళల మీద పేపర్లో